నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. సార్ చెప్పండి, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ ఎందుకు డిలే అయ్యింది సార్? అవసరాన్ని గుర్తించి ముందస్తుగా చేయాలనే ఆలోచన ఉండింది. కానీ 2008లో ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది రావడానికి పెట్టుబడులు పెట్టడానికి కొన్ని షరతులు పెట్టారు. అది ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా, ఇక్కడ ట్రాఫిక్ డైవర్ట్ అయితే బాగుండదు, మా పెట్టుబడికి లాభాలు వస్తేనే సద్వినియోగం అవుతుంది కదా అనే ఉద్దేశంతో చుట్టుపక్కల 150 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఈ కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఉండకూడదు అనే ఒక ఆలోచన వచ్చి, ఆ ఆలోచనను పెట్టుబడిదారులు, ప్రైవేట్ పెట్టుబడిదారులు, జిఎంఆర్ సంస్థ చెప్తే ఈ ఇండియా దాన్ని ఏమంటారు, ఫెడరేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే గవర్నమెంట్ ఒప్పుకున్నట్టే. అందుకే అప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత 20 సంవత్సరాలు టైం ఇచ్చారు కాబట్టి మిగతా ఎవరు ఏం చేయలేకపోయినారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2016లో అప్పుడు కేంద్ర మంత్రిని కలిసి ఈ చేపట్టాలనేది చేశారు. ఆ తర్వాత ఇంకా కమర్షియల్గా ఇంకా డెవలప్ కావాలనే ఉద్దేశంతో పదే చెప్పడం వల్ల వాళ్ళు అథారిటీ వాళ్ళు సర్వే చేశారు. సర్వే చేసి చివరికి 2021-22లో చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి సర్వే చేస్తున్న నేపథ్యంలో టు బీ ఎగ్జాక్ట్ 2023 ఆగస్టు 31 అనుకుంటా కేసీఆర్ గారి క్యాబినెట్ కూర్చొని క్యాబినెట్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిగా కాకుండా, పదవిలో ఉన్నవాడిగా కాకుండా, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇది అని తెలియజెప్పేది క్యాబినెట్ నిర్ణయాలు. క్యాబినెట్లో ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. తర్వాత వీళ్ళు ఒప్పుకునే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు సౌకర్యాలు ఎంతగా కల్పిస్తున్నప్పటికీ కూడా అందుకోలేకపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పెరిగిపోతున్నది, రవాణా బాగా వస్తున్నది, ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు పేరు వచ్చింది. అది కూడా ఐటీ సంస్థలు పెరగడం వల్ల గత 10 సంవత్సరాల్లో చేసిన వృద్ధి దాదాపు 19 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని కంపెనీలు వచ్చాయో మీకు తెలుసుకోకపోవచ్చు. వీటి వల్ల ఇంటర్నేషనల్ అవుట్లుక్ కానీ, దేశంలో ఉన్న ప్రధాన నగరాల నుంచి కానీ, ఇక్కడ పెట్టుబడి కానీ, ఇక్కడ విలాసం కానీ, లేకుంటే చారిత్రాత్మక అవసరాలు టూరిజం విషయంలో కానీ వచ్చేవాళ్ళు ఎక్కువవుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని జిఎంఆర్ సంస్థ తలపెట్టినా అది అందుకోలేకపోతున్నది అనేది నగ్న సత్యం. అంటే వాళ్ళ బిజినెస్ కింద దోకాలేదని తెలిపోయింది. ఈ లోపల ప్రభుత్వం కూడా ఒత్తిడి చేస్తున్నది కాబట్టి సరే చేయండి అని మనం రిక్వెస్ట్, క్యాబినెట్ కూడా రిక్వెస్ట్ చేశాం. నేను ఒకటే అడుగుతా, సరే ఇవాళ వచ్చింది, ఆ వచ్చిన ఆయన కూడా పక్క రాష్ట్రం, నాకు బాగా తెలుసు, వాళ్ళ తండ్రి కొలిగుండే, ఆయన చురుకైన వ్యక్తి, పాజిటివ్ మనిషి. సరే పార్టీ ఏదైనా, ఆయన రాగానే చూశాడు అథారిటీ యొక్క రికమెండేషన్స్. బహుశా ముఖ్యమంత్రి కూడా ఏదో పోయి మాట్లాడినట్టున్నాడు, ఎవరితోటి సంబంధిత మంత్రులతో ఏదో మాట్లాడినాడు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వచ్చింది, వీళ్ళు జీవో ఇచ్చారు, ఎట్లాగో వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీవో ఇచ్చి డబ్బులు కేటాయిస్తున్నట్టుగా చేశారు. చేసిన తర్వాత ఇవాళ మొన్ననో అదేదో లెటర్ వచ్చింది. ఇవాళ ఒక్క నిమిషం పూర్తిగా తెలవాలి కదా. ఇవాళ ఏం చేస్తున్నారు, అక్కడ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర అడిగిపోయి కొట్లాడుకుంటారు, మేము తెచ్చినాం అని. ఓకే, ఇది రాజకీయాల్లో మామూలు లోయర్ సెక్షన్స్లో ఉండే ఇది, ప్రజలకు ఏదో ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేసే ఎత్తుగడలు బాగా చేస్తారు. నేను ఒకటే అడుగుతా, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినా అని చెప్పిన, కిషన్ రెడ్డి మేము తెచ్చామని చెప్పిన, ఓ ప్రశ్న, దానికి సమాధానం చెప్తారా లేదో మీరు ఇంటర్వ్యూ తీసుకొని అడగండి. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మీరు అడిగారు, ఇచ్చారు, నేను తెచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్నావు. అంటే పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాల పునర్వీకరణ సందర్భంలో తీసుకున్న యాక్టు, ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఆధునిక దేవాలయాలు, అందులో ఏది ఆమోదం పొందినా ఒక చారిత్రాత్మకం, ఒక కట్టుబడిగా చేయాల్సిన సంకల్పం లేకుంటే నిర్ణయం
మరి అటువంటప్పుడు అందులో ఉన్న విషయాలు ఏవి మీరు అడగలేదా? మీరు అడిగితే ఇవ్వమన్నారా? ఇది మాత్రం అడిగితే ఇస్తామని ఇచ్చారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాడా? అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, ఏమయ్యా మేము ఇచ్చామని చెప్తున్నారు, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ అథారిటీసు సర్వే చేస్తే జిఎంఆర్ సంస్థలను అడిగితే ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు అని అన్నారు. 150 కిలోమీటర్లు 25 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు. చెప్పిన నేపథ్యంలో ఆ మంత్రి గారు స్పందించి ఇస్తే, నేను క్రియేటివ్ మంత్రికే కాదు ప్రభుత్వానికి కూడా ఇస్తా కాదనా, ఒకవేళ ఇస్తే మేమిచ్చామని చెప్పుకునే దౌర్భాగ్యం ఏంటి? మరి మిగతా ఎందుకు తీసుకురావట్లేదు? మీరు మిగతాయి తీసుకురావట్లేదు, ఆయన మిగతా అడగట్లేదు అని అనుకోవాలా? అది కాదు. వాస్తవానికి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వై కేసీఆర్ హెస్ గాన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ సీఎం 2016లోనే? వై కేసీఆర్ హెస్ గాన్ ఇన్ 2022 టు గెట్ ది సర్వేస్ డన్? వై కేసీఆర్ హెస్ కన్వీన్డ్ ఏ cabinet meeting on 23rd August 31st? Why this issue has been approved in the cabinet? An approval in the cabinet of a state government is a dikshuchi, is a mandate for anybody to do it. It's a requirement of the people.